జనవరి 9 శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసిటీలో సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1995 నుండి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోందన్నారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా సుజన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషమని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశామని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ 3 భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుందని, 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ పై ఆధారపడి ఉంటుందని, ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్, తెలంగాణ పోటీ పడుతోందని, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో తెలంగాణ పోటీ పడుతోంది. అందులో భాగంగా యువ పారిశ్రామికవేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40% తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచమే మన వైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామని, మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారని తెలిపారు. ఇది మనకెంతో గర్వకారణం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటా. వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టకండి. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. మేం వివాదం కోరుకోవడం లేదు, పరిష్కారం కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. 2 రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయి. పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదు. అది ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడైనా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాం. రాబోయే 10 ఏళ్లలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీఐఐసి చైర్మన్ టి నిర్మలా జగ్గారెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీఐఐసి వైస్ ఎండీ శశాంక ఐఏఎస్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షానవాజ్ కాసిం, టీయూఎఫ్ ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మనీషారెడ్డి, హిమదీప్ రెడ్డి, రినీష్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, బుచ్చిరెడ్డి, సురేష్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. And our respected officials and distinguished guests, ladies and gentlemen,
Welcome to Susan Medicare Private Limited. It is with great pride and sense of responsibility that we gather here today to inaugurate South India's largest IV fluids manufacturing facility. This project stands as a significant milestone not only for our organization but for also the many of the pharmaceutical manufacturing ecosystem of this region. IV fluids are a cornerstone of modern healthcare. They are essential high-volume, life-saving products that demand high-quality, continuous availability and strict regulatory compliance. For such a critical product, the choice of the location is fundamental, and Hyderabad stands out as one of the most ideal destinations. ఒక అధునాతనమైన టెక్నాలజీతోని కూడుకొని ఈ పార్కులో ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రారంభోత్సవానికి వచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి, గౌరవ శాసన సభ్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఈనాడు ప్రధానంగా ఈ కార్యక్రమానికి మాకు పిలిచిన గౌరవనీయులు శాసన మండలికి సంబంధించిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత పట్న మహేందర్ రెడ్డి గారితో పాటు ఈ సూజన్ కంపెనీకి సంబంధించిన వ్యవస్థాపక డైరెక్టర్సు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, వేదికపై ఆసీనులైన ఇతర పెద్దలతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మెడికేర్ ఐవి ఫ్లూయిడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు ఆల్రెడ్డి రంగారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా యాదయ్య గారు, చేవెళ్ళ శాసనసభ్యులు, మిత్రులు చీఫ్ ఫార్మర్ మినిస్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి గారు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు, ఇతర ఉన్నత అధికారులు, సుజన్ మెడికేర్ యాజమాన్యం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నుంచి మొదలు పెడితే 2025 సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని, బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవి ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 నెక్స్ట్ 10 years by 2034 $1 trillion ఎకానమీ, బై 2047 $3 trillion ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది.